రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదంట. అపోస్తలుడైన పౌలు ఆ క్రీస్తు ప్రభు యొక్క సువార్తను తీసుకొని, సిలువ సువార్తను తీసుకొని వెళ్ళి అనేకులకు ప్రకటన చేస్తున్నప్పుడు అనేకులు ఏం చేశారంటే సిలువను తృణీకరించారు. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభువును గురించి సువార్త ప్రకటించడానికి వెళుతున్న సందర్భాల్లో ఈ సిలువను గురించి ఎంతో మంది ఎన్నో మాటలు అంటూ ఉన్నారు, ఎన్నో ఎగతాళి చేస్తా ఉన్నారు, ఎన్నోసార్లు నిందిస్తూ ఉన్నారు. ఆ చేతగానుడు సిలువ మరణం పొందాడు అని ఎగతాళి చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ అది దేవుని ఎరగని ప్రజలకు ఏ విధంగా ఉందంట? వెర్రితనముగా ఉంది. కానీ రక్షించబడుచున్న మనందరికీ అది దేవుని యొక్క శక్తి అయి ఉందంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇది నశించుచున్న వారందరికీ వెర్రితనముగా కనబడుతుంది. కానీ క్రైస్తవులకు దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు మనము ఇతరులతో మాట్లాడకపోతే బాధ కలుగుతుంది. ఈరోజు నీ బాధలను, నా బాధలను అన్నిటినీ కూడా ప్రభు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ప్రియులారా, ఆయన మనల్ని క్షమిస్తున్నప్పుడు నీవు నేను ఏం చేయాలో తెలుసా? మనము కూడా ఇతరులను క్షమించాలి. ఈరోజు ప్రభు మనల్ని క్షమించకపోతే, ప్రభు మనకు విడుదల ఇవ్వకపోతే, ప్రభు మన పాపములు క్షమించకపోతే మనము లోకానుసారమైన జీవితాలను ఇంకా జీవించి ప్రభువుకు వ్యతిరేకులుగా చేయబడి ఆయన రాజ్యంలో నుండి మనము త్రోలివేయబడతాము, నెట్టివేయబడతామేమో. ప్రియులారా, ఈరోజు నీవు నేను గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? ఆ ప్రభు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. కలుగుతుందో ఈరోజు క్రీస్తును నమ్మిన మనము, ప్రభువును కలిగిన మనము ప్రభు నామానికి వ్యతిరేకంగా ఉంటే ఆ క్రైస్తవులంట వాళ్ళు నిజంగా దేవుని నమ్ముకున్నారంట. వాళ్ళంత దుర్మార్గులు లేరు, వాళ్ళంత పాపిష్టి పనులు చేస్తులేరు. అంటే నీకు నాకు ఏమి అవమానం వచ్చినా రాకున్నా అది ప్రభువుకు అవమానము కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు నువ్వు నీ ఆలోచనలు మారట్లేదు, నీ తలంపులు మారట్లేదు, నువ్వెన్ని చర్చలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారకపోతే, ఎంతమంది ప్రసంగాలు విన్నా, ఎన్నిసార్లు నీ కొరకు ఎంతమంది ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసినా, నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయకపోతే నీ జీవితం మారది. ఆత్మీయమైన జీవితాన్ని జీవించాలంటే ప్రార్థన పరుడుగా ఉండాలి. యేసుక్రీస్తు రక్షణ సువార్తను అనేకులకు తెలియజేయాలి. ప్రియులారా, ఆయన మందిరానికి పరిగెత్తుకొని ఆరాట పడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నిన్ను నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యములోనికి వారసులుగా చేసుకోవాలని నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో మరణించాడు. ఈరోజు నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే బూతులు, కళ్ళు తెరిస్తే పాపం, ఆలోచనలు పాపం. ఎప్పుడు మారుతాం? చూడండి, మొట్టమొదటికి మనం చూస్తున్నాం యేసు ప్రభు ఎందుకు కొరకు వచ్చాడు? యేసు ప్రభు క్షమించాడు. ఈరోజు మనం మన కుటుంబంలో ఉన్న తన భర్తను క్షమించలేకపోతున్నాం, అవునా? తన బిడ్డల్ని క్షమించలేకపోతున్నాం, తన ఇరుగు పొరుగు వారిని క్షమించలేకపోతున్నాం. మనం నశించుకోవద్దని ప్రభు మన దగ్గరకు వచ్చి నీ యొక్క పాపములు, నా యొక్క పాపాలు ఎవరి మీద వేసుకున్నాడంట? ఆయన మీద వేసుకున్నాడు. అందుకే రెండవదిగా మనం చూస్తున్నాం, ఇంకా మనం పాపులుగా ఉండగా, ఇంకా మనము దోషులుగా ఉండగా, ఈ పాపములోనే మునిగిపోతూ ఉంటుండగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అది తండ్రి ప్రేమ. ఏం చేశాడంటే నీ కొరకు నా కొరకు ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో మరణించేటట్టుగా చేశాడు. బలహీనత వస్తే, ఎవరైనా సహాయం చేయాలంటే నాకేం పట్టింది అంట. ఏమంటాము? అయ్యో వాళ్ళకు ఆపద ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే నాకేం అవసరం లేదు, వాళ్ళతోటి వాళ్ళతో నాకు అవసరం లేదు. ఒకవేళ మీరు సిలువ ద్వారా ఆయన ప్రేమను చూపించి క్రీస్తు ప్రభుని సిలువ మరణానికి అప్పగించి మన మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను ప్రభువు చూపించాడు. మూడవదిగా నేను చెప్పి ముగిస్తా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. దేవునికి స్తోత్రం చెప్తాం. రెండు చేతులు ఎత్తి
హల్లెలూయా. ఇదిగో మరణాన్ని ఓడించగలిగిన సమర్థుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడుగా లేపబడ్డాడు. ఆమేన్. ఎక్కడి నుంచి లేపబడ్డాడమ్మా? సమాధిలో నుండి లేపబడ్డాడు. ఆయన మరణాన్ని ఓడించాడు, మరణాన్ని జయించాడు. మరణము ఓడిపోయింది ఆయన దగ్గర. ఆ మరణమును ఓడించినటువంటి